ధరను తీసి బంగాళాఖాతంలో వేస్తే మరి రేపు ఇవి ఎట్లా జరుగుతాయి? దయచేసి మీరు ఆలోచించాలి. ఇది చాలా ప్రమాదకరం, చాలా చాలా ప్రమాదకరం. మొత్తం ఇబ్రాహీంపట్నం లాంటి జాగాలు అయితే గందరగోళాలు జరిగిపోతాయి. మళ్ళీ దళారీలు వచ్చేస్తారు, పైరవకారులు వచ్చేస్తారు, ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి, మల్లయ్య పుల్లయ్యకి రాసి, జుట్లు ముడేసి కోట్ల చుట్టూ దింపి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇదే కదా జరిగేది. ఇప్పుడు ధరణి ఉండన్నా పోవన్నా వినబడతలేదు. ఉండన్నా ధరణి. మరి ధరణి బంగాళాఖాతంలో వేస్తామని ఏం చేయాలా? ధరణి ఉండాలి అంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలి, అంతే కదా. ధరణి తీసుకొచ్చిన వాళ్ళు ఉండన్నా, ధరణి బంగాళాఖాతంలో వేస్తానని ఉండన్నా, ఈ నిర్ణయం మీరు చేయాలి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన మాట్లాడుతున్నారు కేసీఆర్కి అక్కడ పని లేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు పెట్టి దుబారా చేస్తున్నాడు అంటాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు దుబారానా అండి? ఉండన్న రైతు బంధు. రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు 16,000 అవుతుంది మీరు కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే. కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆటోమేటిక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈ మార్చి తర్వాత 12,000 అవుతుంది. సంవత్సరానికి ఇంత పెరుక్కుంటా ఈ 5 ఏళ్లలో 16,000 అవుతుంది. మరి ఈ విధంగా ఇచ్చేటోళ్ళు ఉండన్నా. నేను అందుకే మిమ్మల్ని కోరింది, ఆ లొలిపెట్టని ఆగమన్నది కూడా అందుకే, మీరు వినాలని చెప్పి. ఇవన్నీ విషయాలు మీరు గ్రామాలలో చర్చ పెట్టాలి దయచేసి. బీఆర్ఎస్ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా మీకు టైం ఉంది కాబట్టి ఎలక్షన్ లోపల ప్రతి గ్రామంలో ఈ చర్చ జరగాలి. అదేవిధంగా కరెంటు పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, ఒకసారి కాదు 2 మాటలు చెప్తా ఉన్నాడు. అమెరికాలో చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు ఈడే చెప్తా ఉన్నాడు, పట్టుబడి చెప్తా ఉన్నాడు. రైతులకు 24 గంటలు వేస్ట్ ఇస్తాడు కేసీఆర్, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు ఇస్తే జారొట్టాడు. 3 గంటలు ఇస్తే వారుతుందా? పారుతుందానండి? ఎన్ని గంటలు ఉండాలి? మరి ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇంకా 3 గంటలు కాదు, ఆయన చెప్తున్నాడు 3 గంటలే చాలు, 24 గంటలు వేస్టు, 3 గంటలకు 10 HP మోటార్ పెట్టుకున్నాడు రైతు. ఎవడైనా రైతు 10 HP మోటార్ పెట్టుకుంటాడా? రైతులకు ఉండేదే 3 HP 5 HP ఉంటుంది అంతే, అంతగానే ఎక్కువ ఉండదు. మరి 10 HP మోటార్ ఎవడు కొనియాలి? ఇప్పుడు ఎవరు కొనియాలా? నేను అనేది ఏంటంటే ఇంత అనాలోచితంగా ఇలా 1 కాదు 2 కాదు తెలంగాణలో ఉండేటి 30 లక్షల పంపు సెట్లని, 30 లక్షలు. ఈ 30 లక్షల 10 HP పంపు సెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఎవడియాలి? విని తాత ఇస్తాడా, విని అయ్యి ఇస్తాడా? యాడ్ నుంచి రావాలా? అంటే బాధ్యత రైతే వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలే, వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఏ శాతగాలే ఇయ్యలే. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, నేను కూడా కాపోని కాబట్టి, నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధ ఏందో బతికేందో నాకు తెలుసు.